ఇప్పుడు దేశంలో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్స్ హవా నడుస్తోంది. రేపో, ఎల్లుండో 8000 ఎంఏహెచ్ బ్యాటరీ టెక్నాలజీ కూడా ఎంట్రీ ఇచ్చేస్తుంది. వీటన్నింటి మధ్య రియల్మీ సంస్థ అద్భుతం చేసింది. ఏకంగా 15000 ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ కాన్సెప్ట్ని పరిచయం చేసింది. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. నేను మీ మంజు, మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. రీసెంట్గా జరిగిన రియల్మీ 7వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ 15000 ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ని రియల్మీ ఆవిష్కరించింది. ఇది 100% ఫుల్ సిలికాన్ అనోడ్ టెక్నాలజీతో వస్తుంది. ఇంత పెద్ద బ్యాటరీ వల్ల ఈ ఫోన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 5 రోజుల వరకు వాడుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. అలాగే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 గంటల పాటు నిరంతరంగా వీడియో రికార్డింగ్ చేయవచ్చు. లేదా 53 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ చూడవచ్చని కంపెనీ హామీ ఇస్తోంది. బ్యాటరీ ఇంత పెద్దగా ఉన్నప్పటికీ ఈ కాన్సెప్ట్ ఫోన్ కేవలం 8.89 థిక్నెస్తో వస్తుందని రియల్మీ చెప్పింది. అంతేకాదు, ఇందులో రివర్స్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే దీనిని ఒక పవర్ బ్యాంక్ లా కూడా వాడుకోవచ్చు. చైనాలోని వీబో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కనిపించిన లీక్స్ ప్రకారం ఈ 15000 ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఆండ్రాయిడ్ 15, రియల్మీ UI6 ఆపరేటింగ్ సిస్టంపై ఇది పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో వచ్చే అవకాశం ఉంది. 15000 ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్కి ముందు రియల్మీ 10000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. దీనిని భారతదేశంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంది. రియల్మీ 10000 ఎంఏహెచ్ బ్యాటరీ కాన్సెప్ట్ ఫోన్ వీడియో మన ఛానల్లో ఉంది, ఇక్కడ ఇస్తాను, కావాలంటే చూడండి. దీనితో పాటు చిల్ ఫ్యాన్ ఫోన్ని కూడా రియల్మీ ఆవిష్కరించింది. ఇది ఇంటర్నల్ ఫ్యాన్తో కూడిన థర్మోఎలెక్ట్రిక్ కూలింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుందని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.